హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అరుణాచల మహత్యం గురించి తెలుసుకుందాము. బ్రహ్మ సనక మహర్షికి అరుణాచలం గురించి ఎలా వివరించాడో, బ్రహ్మ విష్ణువుల మధ్య తగాదా ఏంటో, అగ్నిస్తంభం ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్వం సత్యలోకంలో పద్మం నందు కూర్చుని ఉన్న బ్రహ్మను వినయంతో చేతులు జోడించి నమస్కరించి సనక మహర్షి ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ వేదవేద్య, అన్ని లోకముల చేత పూజింపబడేవాడా, 4 ముఖములు కలిగినవాడా, నీ అనుగ్రహము చేత నేను చక్కటి విజ్ఞానమును పొందాను. నీ ఉపదేశముతో నా హృదయంలో భక్తి నిండి ఉండడం చేత ఎల్లప్పుడూ సకల విజ్ఞానము తెలుస్తుంది. నీ అనుగ్రహము వలన నేను వేదముల సారమును, స్థిరమైన శివజ్ఞానమును పొందాను. ఓ దయానిధి, ఈ భూలోకంలో దేవతల చేత, మనుష్యుల చేత, భూతముల చేత, సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడిన శివలింగములు అనేక క్షేత్రములలో వెలిసి ఉన్నాయి. ఇవి కాకుండా శాశ్వత వైభవము కలిగినది, స్వయంగా ఉద్భవించినది, తేజోమయమైన లింగము ఎక్కడైనా ఉంటే దయతో నాకు తెలుపమని ప్రార్థిస్తున్నాను. నామస్మరణ మాత్రము చేత మన పాపములను పోగొట్టగలిగినది, శివుని సన్నిధికి చేర్చగలిగిన అద్భుత లింగము ఎక్కడైనా ఉందా? శాశ్వతమైనది, పుట్టుక లేనిది, జగత్తుకు ఆధారము అయినది, నాశనం లేనిది, కేవలం దర్శనము చేతనే మానవులను కృతార్థులను చేయగలిగినది, శివ తేజస్సు లింగాకృతి ధరించిన దివ్య క్షేత్రము ఏదైనా ఉంటే దయతో నాకు తెలుపవలసినదిగా ప్రార్థిస్తున్నాను. ఇలా భక్తితో వినయపూర్వకంగా కుతూహలంగా వేడుకుంటున్న సనకుణ్ణి చూసి చతుర్ముఖ బ్రహ్మ ప్రసన్నుడయ్యాడు. సర్వానికి ఆధారుడైన శివుడు పూర్వం తేజస్తంభ రూపుడై వెలిసిన కథను స్మరించుకుని తన్మయుడై బాహ్య స్మృతిని కోల్పోయాడు. శివదర్శనం చేత కలిగిన ఆనందంతో శరీరం పులకించి కన్నులలో ఆనంద బాష్పములు నిండగా గద్గద స్వరంతో బ్రహ్మ ఇలా పలికాడు. పుత్రా సనక, నేను మనసులో శివుని దర్శిస్తూ ఉండిపోయి నిన్ను మరిచాను. అనేక తపస్సులు చేసిన నీ తీవ్ర శివభక్తి చేత నా హృదయము క్షణమాత్రంలో బాహ్య విషయములను మరిచినది. నిశ్చలమైన మనసుతో సర్వకాలములలో శివభక్తి పారాయణులైన వారి పనుల వలన లోకములు పవిత్రములగును. అటువంటి వారి దర్శనము, సంభాషణము, సత్సంగము సర్వపాపములను పోగొడతాయి. నేను నీకిప్పుడు చెప్పబోయే కథను శ్రద్ధగా విను. అరుణాచల పర్వతము అనే మహా తేజము యొక్క ఆవిర్భావమును గురించి నీకిప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను అని బ్రహ్మ చెప్తాడు. సదాశివుడు ప్రళయం తరువాత బహుశ్యాం అని సంకల్పించడం వలన అతని స్వభావం నుండి నేను విష్ణువు పుట్టాము. నేనే గనుడను అని అహంకారముతో మాలో మేము కలహించుకొని ఇద్దరము భీకరముగా యుద్ధం చేస్తున్నాము. అటువంటి మమ్మల్ని చూసి కరుణతో సదాశివుడు ఇలా తలంచాడు. ఎందుకు వీరు ఇలా పోట్లాడుకుంటున్నారు? నేను సృష్టికర్తను, నేను దాని పరిపాలకుడును అని వీరు బీభత్సం చేస్తున్నారే. ఈ మూడుల ముందు నేను ప్రత్యక్షమై ఈ యుద్ధమును నివారించకపోతే లోకం నశించిపోతుంది. వేదాలలో నా మహత్యము, ఆధిక్యము వివరించబడి ఉంది కదా. ఈ మూడులు కోపం వలన వేదజ్ఞానమును మరిచిపోయి తమలో తాము కలహించుకుంటున్నారు. లోకములో సమస్త ప్రాణులు తామే గనులమని భావిస్తారు. అహంకారం వలన దుష్టులై పతనమవుతారు. నేను నా మహత్యమును ప్రకటిస్తే అప్పుడు నా స్వరూపమును దర్శించి వారు నన్ను పొందుతారు అని భావించి సదాశివుడు మా ఇద్దరి మధ్యలో అగ్నిస్తంభమై ఆవిర్భవించాడు. అది సర్వలోకాలకు అతీతమై మొదలు చివర లేకుండా సర్వత్రా అగ్నిలాగా జ్వలిస్తూ చూడ్డానికి వీలు కాని స్థితిలో ఉంది. దానిని చూసి దిక్కుతోచక నిలిచి ఉన్న మా ఇద్దరికీ ఒక అశరీరవాణి వినిపించింది. ఓ మూఢ బాలకులారా, ఎందుకు ఇలా తగవులాడుకుంటున్నారు? మీ వివాదమును సదాశివుడే తీర్చగలడు. మీ ముందు ఉన్న ఈ తేజస్తంభము సదాశివుడే. మీలో ఎవరు దీని ఆది అంతములను చూస్తారో వారే గనులు. ఈ వాక్కును విని నేను విష్ణువు యుద్ధమును ఆపి ఆ తేజస్సు యొక్క ఆది అంతములను తెలుసుకోవడానికి నిమగ్నులమయ్యాం. ఆకాశంలో వెలుగుతున్న చంద్రుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నించే బాలుని వలె మేము ఆ అన్వేషణకు పూనుకున్నాము. విష్ణువు ఉత్సాహముతో
గొప్ప వరాహ రూపమును ధరించి తేజస్సు యొక్క మూలమును కనుగొనడానికి భూమిని తన ముట్టెతో చీల్చుట మొదలుపెట్టాడు. నేను మహాబలమైన రెక్కలు గల హంస రూపమును ధరించి తేజస్సు యొక్క పైభాగమును దర్శించడానికి ప్రయత్నించాను. నేను మహావేగముతో పైకి ఎగిరిపోవుచున్నాను. భూమిని తవ్వుకుంటూ బయలుదేరిన విష్ణువు భూమినంతా త్రవ్విన తేజస్సు యొక్క ఆదిని కనుగొనలేకపోయాడు. అనేక కోట్ల సంవత్సరములు గడిచాయి. కానీ ఆ తేజస్సు యొక్క మూలమును కనుగొనలేక విష్ణువు అలసిపోయి, చేతులు కోరలు విరిగిపోయి, విపరీతమైన శ్రమచేత అలసిపోయి, దాహముతో నోరు ఎండిపోయి, కదలలేని స్థితిలో అంతటి మహావరాహ రూపమును ధరించిన మాధవుడు నిలువలేకపోయాడు. ఆ రూపమును వదలడం కూడా సాధ్యం కాకపోవడంతో విష్ణువు చాలా విషాదముతో డీలా పడిపోయాడు. ఈ విధంగా అలసిపోయిన విష్ణుమూర్తి తన మనసులో ఇలా అనుకుంటాడు: ఛీ, ఏమి అజ్ఞానము నన్ను ఆవరించినది. ఆత్మకు ఆత్మయైన పరమాత్మను తెలుసుకోలేకపోయాను. సర్వవేదములకు సర్వదేవతలకు మూలమైన ఆ దేవదేవుడైన పరమశివుని మూలమును కనుక్కోవడం నాకు సాధ్యమయ్యే పనేనా? నేనే ఆయన నుండి ఉద్భవించాను కదా. ఒక జంతు రూపమును ధరించి ఆ శివుని తేజస్సు యొక్క మూలమును కనుక్కోవడానికి ప్రయత్నించిన నేను ఎంత బుద్ధిహీనుడను అని తన మనసులో అనుకున్నాడు. ఎటువంటి పక్షపాతం లేని కరుణతో నిండిన ఆ పరమశివుని దయ వలన ఇప్పటికి నేను అజ్ఞానం నుండి మేల్కొన్నాను. స్వయంగా మహాదేవుడైన శివుడు ఎవరిని కరుణిస్తాడో అతనికి మాత్రమే అహంకారము నుండి విముక్తి లభిస్తుంది. ఆ జగద్గురుని పూజించు శక్తి నాకేమి ఉన్నది? ఆ శంకరుణ్ణే శరణు పొందుతాను అని తలచి శివుని యందు ధ్యానము ఉంచి స్తోత్రము చేయుట ప్రారంభించాడు. సర్వప్రాణులకు నాథుడైన శివుని అనుగ్రహము వలన విష్ణువు మరలా భూమిపైకి చేరుకున్నాడు. నేను కూడా ఆకాశములో అనేక సంవత్సరములు ప్రయాణము చేసి కళ్ళు తిరిగిపోవుచుండగా, రెక్కలు అలసిపోగా, తేజస్తంభము ఇంకా పైకి అంతం లేకుండా వ్యాపించే ఉంది. అది దేవతల చేత పూజింపబడుచున్న శివుని స్థూలలింగ రూపము. ఆ తేజస్సు యొక్క అంశ వలన పుట్టిన కొంతమంది సిద్ధులు, నిత్యుడు, శాశ్వతుడు అయిన పరమశివుని శిరస్సును దర్శించడానికి ప్రయత్నిస్తున్న నన్ను చూసి జాలితో ఇలా అనుకోవడం నాకు వినిపించింది: అయ్యో, ఇతను ఎంతటి తెలివి తక్కువవాడు. రెక్కలు విరిగి కన్నులు తిరిగిపోతున్నా, చావు దగ్గర పడినా కూడా ఇతడు శివుని శిరస్సును దర్శించాలని అనుకుంటున్నాడు. వీని ప్రయత్నమంతా ఆ అపార తేజోరాశి ముందు వ్యర్థమే కదా. ఈ విధంగా మూలమును కనుగొనడానికి ప్రయత్నించిన విష్ణువు శక్తిహీనుడై శివుని కరుణ వలన వెనుకకు మరలింపబడ్డాడు. ఇటువంటి బ్రహ్మాలను కోట్ల కొలది సృష్టిస్తున్నవాడు, అణువు కన్నా అణువైనవాడు, మహత్తు కంటే గొప్పవాడైన ఆ పరమశివుడు తన అపార కృపతో వీనికి మంచి బుద్ధిని ప్రసాదిస్తే గాని ఇతని అహంకారం అణిగిపోదు. ఈ విధంగా అనుకుంటున్న సిద్ధుల మాటలతో కొంత అహంకారం తగ్గి నేను ఈ విధంగా తలంచాను: శివుని యొక్క అనుగ్రహము లేనిదే సర్వవేద విజ్ఞానము వలన గాని, తపస్సు, తీర్థయాత్రల వలన గాని శివజ్ఞానము లభించదు కదా. 2 రెక్కలలో శక్తి, శరీరములోని మిగతా అంగముల శక్తి నశించినా కూడా ఈ మనసు అహంకారమును వదులటలేదు. నా శక్తిని తెలుసుకోలేని నేను అహంకరించి ఎంత చేటును తెచ్చుకున్నాను. ఎల్లప్పుడూ శివునికి అర్పించబడిన మనసు గల ఈ సిద్ధులకు నమస్కారము. వీరి సాంగత్యము వలన తపస్సు చేత పరిశుద్ధుడనై నేను నా కోసం ప్రత్యక్షమైన ఈ శివుణ్ణి తెలుసుకుంటాను. ఎవరి అనుగ్రహం సహాయంతో దేవతలు శత్రువులను జయించారో, వేదములు కూడా ఎవరి తత్వమును పూర్తిగా తెలుసుకోలేకపోయాయో అటువంటి విశ్వానికి అతీతుడైన పరమశివుణ్ణి శరణు వేడుతాను. ఇలా అనుకుని ఆ చంద్రశేఖరుని దయ వలన తిరిగి శరీరము పొందిన కమలముల వంటి కన్నులు కలిగిన విష్ణువును చూసి నేను ఇలా అన్నాను: ఆహా, ఎంత ఆశ్చర్యము! అహంకారమును ఆశ్రయించి మహాశౌర్యవంతులమని భావించుకున్న మన ఇద్దరిని శివుని మాయ ఎంతగా పరీక్షించినది. మన మహాయుద్ధమును చూసి మన అహంకారమును తెలుసుకుని సదాశివుడైన ఆ శంకరుడు ఆత్మజ్యోతి ప్రకాశముతో మన అహంకార సర్వస్వమును నాశనము చేశాడు. సమస్త దేవతలచే సేవించబడుతున్న సదాశివుని అర్చిస్తే అతడే మనలను ఈ చావు పుట్టుకల చక్రము నుండి ఉద్ధరించును కదా.
అని నేను నా హృదయమంతా భక్తిని నింపుకొని సదాశివునికి మనసులోనే నమస్కరించి నా 4 ముఖములతోటి 4 వేదములను పలికాను. సర్వలోకములను సృష్టించిన వాడా శివ, నీకు నమస్కారము. ఎవరిచేత ఈ లోకములన్నీ సృష్టించి పోషింపబడుచున్నవో అటువంటి నిన్ను స్తోత్రం చేయక నీ దయను పొందక పుట్టు గుడ్డివాడు సూర్యుని చూడలేనట్లు నిన్ను దర్శించలేడు. నిర్మలమైనది స్వయంగా ఉద్భవించిన ఈ లింగమును దివ్య దృష్టి చేత మాత్రమే నీ భక్తులు అంతరంగములోనూ బాహ్యములోనూ అంటే తమలోనూ ప్రపంచములోనూ చూడగలరు. అఖండమైన నీ రూపాన్ని యోగులు తమ అంతరంగములో ఎల్లప్పుడూ దర్శిస్తున్నారు. దేవదేవ, కాంతివంతమైన అద్దము వలె అది వారి హృదయములలో ఎల్లవేళలా ప్రకాశిస్తుంది. నీ స్వరూపం అణువు కంటే సూక్ష్మం కదా. నా వంటి అణువులాంటి వాడు నీ కరుణకు పాత్రుడైతే మహత్వము పొందును. నీకంటే అధికుడు ఎవరూ లేరు. నిన్ను ఆశ్రయించిన నాకంటే కూడా అధికుడు ఉండడు. నీకు అర్పించబడిన ఈ మనసు ఇక నీ వియోగమును సహించలేదు. మాటలతో నీ వైభవమును ఎవరికైనా కీర్తించడం సాధ్యమేనా? మహాదేవ, సర్వేశ్వర, నీ ఎదుట వినయంతో నిలబడిన నన్ను నీ భక్తుని నీ ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకో అని విన్నవించి వినయంతో శిరస్సు వంచి మాటిమాటికి నమస్కరిస్తూ నిలబడ్డాను. అప్పుడు విష్ణుమూర్తి మేఘ గంభీర ధ్వనితో ఇలా విన్నవించుకున్నాడు. శంకరుణ్ణి కీర్తించిన శుద్ధమైన ఈ బ్రహ్మవాక్కులు సత్యము. ఓ గంగాధర, భువనాధీశ, జయము జయము. ఓ విరూపాక్ష, ఓ చంద్రశేఖర, జయము జయము. అమిత సులభంగా దొరికే నీ కరుణచే సకల భక్తజన సమూహమునకు అజ్ఞానము తొలగిపోవుచున్నది. సర్వ విద్యలు సకల సంపదలు కలుగుచున్నవి. బిడ్డలను తండ్రియే రక్షించాలి. మేమెంతవారమైనా నీ అనంత రూపాలలో ఒక్క దానిని అయినా కీర్తించగలమా? నిన్ను తెలుసుకోవడానికి నీవే సమర్థుడవు. నీ అనుగ్రహమును పొందిన వారికి నిన్ను తెలుసుకునే సామర్థ్యము లభించును కదా. భ్రమరము కీటకమును ఆకర్షించి తనలా చేయును కదా. దేవతలందరూ నీ నుండి వచ్చిన వారే కదా. దేశము కాలభేదము చేత అగ్నిలో అనేక మార్పులు జరుగుచున్నవి కదా. ఇనుము అగ్నితో కలిసి వేడిని పొందుటలేదా? అదేవిధంగా భిన్నంగా కనిపించే ప్రపంచంలో ఉన్న నీవే అనేకములుగా కనిపిస్తున్నావు. ఓ దయానిధి, నీ పరమానుగ్రహము చేత మాకు నీ రూపాన్ని దర్శించే భాగ్యమును కలుగజేయుము. ఇలా ప్రార్థిస్తున్న మాయందు కరుణతో కూడిన వాడై చంద్రశేఖరుడు తేజస్తంభము నుండి వెలువడి మా ముందు ప్రత్యక్షమై, పుత్రులారా, మీ భక్తికి సంతోషించాను. మీరు సృష్టికర్తగా రక్షణకర్తగా మీ మీ కర్తవ్యములను నిర్వర్తించండి. మీ కోరిక మేరకు నేను ఇక్కడ ఆవిర్భవించాను. మీరు కోరిన వరములను ఇచ్చుటకు సంసిద్ధంగా ఉన్నాను. మీ కోరికలను తెలుపండి అన్నాడు శంకరుడు. ఇలా పరమశివునిచే బోధింపబడి మేమిద్దరం అంజలిని ఘటించి మా కోరికలను విన్నవించాము. శిశుపాత్రుడనైన నేను 3 జగత్తులను నియమించే ఎదురులేని పరమశివుని వేదమంత్రములచే స్తోత్రము చేయడం ప్రారంభించాను. దేవాదిదేవ ఈశ్వర, ప్రార్థించే వారికి క్షణములో ప్రసన్నుడవై క్షణములో వరములు ప్రసాదించే తేజోమయ, యోగముల చేత స్తోత్రములు కీర్తించబడేవాడా, నిరంజన, నీ తేజస్సు విశ్వమును విశ్వాంతరాళములను కూడా వ్యాపించి ఉంది. దీనివలన స్వర్గము కూడా చలించిపోవుచున్నది. దేవ గంధర్వ ఋషి గణములకు దిక్కులు తెలియడం లేదు. నీ కాంతిచే భూమి సమస్తము తపించుచున్నది. తన సృష్టి సామర్థ్యమును కూడా కోల్పోవుచున్నది. అందుచేత లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము నీ తేజస్సును తగ్గించుకొని జ్యోతి రూపములో అరుణాచలమను పేరుతో స్థావరలింగ పర్వత రూపంలో ఇక్కడే కదలకుండా నిలిచి ఉండు. నీకు నమస్కరించి మానవులు దేవతలను మించి గొప్పవారు అగుదురు. సకల లోకములు సిద్ధ చారణ ఋషులు ఎంతోమంది మానవ రూపము ధరించి నిన్ను సేవించుకుంటారు. కల్పవృక్షము వంటి దేవతా వృక్షములు సమస్త కోరికలు తీరుస్తూ ఈ కొండ మీద ఉంటారు. దివ్యమైన ఔషధములు గల వృక్షములు ఇక్కడ మొలుచును. సింహము పులులు లాంటి క్రూర మృగములు ఇక్కడ శాంతముగా జీవించును. లింగరూపమైన ఈ గిరిని సూర్యుడు ఏ కాలమందైనా దాటి సంచరించకుండుగాక. దివ్య దుందుభినామములతో అప్సరసలతో నీవెప్పుడూ సేవించబడెదవు. నీ సన్నిధిని చేరుకున్న మానవులు అమరత్వమును సిద్ధత్వమును రససిద్ధిని పొందుతారు. ఓ
ఓ అరుణాచల, ఈషిత్వ వశిత్వ సౌభాగ్య సంపదలు వారికి లభించుగాక. నీవు మానవులకు వారు కోరుకున్న సమస్త కోరికలను తీర్చుతూ ఈ భూమి మీద శాశ్వతంగా వెలుగొందుము అని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. సదాశివుడు తదాస్తు అన్నాడు. పద్మముల వంటి కన్నులు గల విష్ణువు అరుణాచలేశ్వరుణ్ణి ఈ విధంగా స్తుతించాడు. ఓ శోణాద్రినాథ మహేశ్వర, లోకములకు మేలు చేయుట కొరకు లింగరూపమును ధరించిన పరమకరుణా స్వరూప, ఏ విధంగా నిన్ను ఆశ్రయించి నేను జగత్తును పాలించేవానిగా అయ్యానో అదేవిధంగా నిన్ను సేవించు వారందరూ వారు కోరిన కోరికలు తీరి ఆనందింతురుగాక. కొంచెం పుణ్యం చేసుకున్న వారికి నీవు సులభంగా లభ్యం కావు. నీ పాదమును శిరస్సును నేను బ్రహ్మ దర్శించలేకపోయాము. నిన్ను నాట్యము గానము పూజలతోటి అర్చించి ప్రదక్షిణ నమస్కారములు చేయు మానవులు పాపముల నుండి విడివడి కృతార్థులవుదురుగాక. నీకు అర్చన చేసి నైవేద్యము సమర్పించి ఉపవాసము చేసి వ్రతము చేయు మానవులు సమస్త ఐశ్వర్యములను పొందుదురుగాక. మండపములు బావులు చెరువులు తోటలు నీకు సమర్పించువారు నిన్ను పొందుతారు. అంగ ప్రదక్షిణ చేయువారు సదా నీ సన్నిధిని పొందుతారు. సర్వ మానవజాతి నీ పాదపద్మములను ధ్యానించి తరించెదరు అని ప్రార్థించగా శివుడు తదాస్తు అంటాడు. మహేశ్వరుడు అరుణాద్రి అను స్థావరలింగ రూపమును పొంది నిలిచాడు. సర్వలోకాలకు కారణమైన ఈ తేజోలింగము అరుణాద్రి అనే పేరుతో లోక విఖ్యాతి పొందినది. అరుణ అంటే ఎర్రని, అద్రి అంటే కొండ, స్థావర అంటే స్థిరముగా ఉండేది, అంటే స్థిరముగా ఉండే ఎర్రని లింగ రూపంలో ఉన్న కొండ అని అర్థము. ఇదే అరుణాచలము. ప్రళయ సమయములో సమస్త సాగరములు పొంగి భూమినంతా ముంచెత్తిన ఈ అరుణగిరి అచంచలమై స్థిరముగా నిలిచి ఉండును. పుష్కలములు మొదలైన గొప్ప మేఘములు అరుణాచలము మీద విశ్రాంతి తీసుకొనును. మహాప్రళయ సమయంలో సర్వసృష్టి బీజములు ఈ గిరిలో నిక్షేపింపబడి ఉండును. ప్రళయానంతరము బ్రహ్మచేత ఆవాహన చేయబడి ఈశ్వరుని పాదసేవ చేయువారు, వేదమును చక్కగా అధ్యయనము చేయు బ్రాహ్మణుల చేత అన్ని విద్యలు అన్ని కళలు సర్వశాస్త్రములు ఆగమములు చక్కగా వర్ధిల్లును. గుహలలోనూ అరణ్యములలోనూ తపోనిష్ఠులైన జటాధారులైన మునులు కోటి సూర్య ప్రభలతో వర్ధిల్లెదరు. పంచాక్షర దేహములు ధరించి పంచబ్రహ్మమయములైన సదాశివుడు అష్టలింగములతో అష్టకాలములలో పూజింపబడును. దేవతలు సిద్ధులు మేరువుపై గల తమ నివాసములను వీడి ముక్తిని కోరి భూదేవి యొక్క పుణ్యము ఫలించిన తర్వాత లభించినది భక్తులకు పరమసులభమైన సదాశివ స్థానము అయిన అరుణాచలమును పొందుదురు అని కమలగర్భుడైన బ్రహ్మ స్తుతించాడు. ఈ అరుణాచలం గురించి బ్రహ్మదేవుడు సనక మహర్షికి సవివరముగా వివరిస్తాడు. తండ్రి అయిన బ్రహ్మను సనక మహర్షి ఇలా వేడుకున్నాడు. ఓ బ్రహ్మదేవా, నీ దయ వలన శివానుగ్రహం వలన అద్భుతమైన ఈ అరుణాచలేశ్వరుని మహత్యమును నేడు నేను వినగలిగాను అని చెప్పి వినయముగా చేతులు జోడించి నమస్కరిస్తాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన సందేశాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.